గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము ఇండస్ట్రియల్ పాలసీ 1991 అలాగే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2023 మన సిలబస్లో ఇచ్చిన ప్రకారంగా న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని ఇచ్చారు. అలాగే దానికంటే ముందు ఇండస్ట్రియల్ పాలసీ 1991 దాన్ని పారిశ్రామిక విధానము 1991, అలాగే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ నూతన పారిశ్రామిక విధానము 2023 ఈ రెండిటి గురించి కూడా ఈ క్లాసులో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటి అంటే, పారిశ్రామిక విధానము అనగానే అది పరిశ్రమలకు సంబంధించిన విధానము, అంటే ఇండస్ట్రియల్ పాలసీ. ఏం చేస్తాం మనం ఇక్కడ? మన ఎకానమీ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయం అని, అలాగే పరిశ్రమలు అని, అలాగే సేవా రంగాలు అని 3 రంగాలు మనకున్నాయి. ఈ 3 రంగాల గురించి మనం స్పష్టంగా బాగా తెలుసుకున్నాం. అయితే ఒక్కొక్క రంగానికి సంబంధించి మన జీడిపిలో ఒక్కొక్క రంగానికి ఎంత వాటా ఉంది అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశము కేవలము పరిశ్రమలకు సంబంధించింది. అంటే భారతదేశంలో పరిశ్రమలు ఎక్కువ కావాలి, ఎక్కువ పరిశ్రమలు వస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అది నెంబర్ 1. ఉద్యోగ అవకాశాలు వస్తే ఇక్కడ వారికి ఇన్కమ్ అనేది వస్తుంది. దానివల్ల వారు ఆ డబ్బును ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం వలన ఆ అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా వారికి కావలసిన వారు పొందగలుగుతారు. ఈ విధంగా ఎకానమీ అనేది అద్భుతంగా ముందుకు సాగుతుంది అన్న విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ పరిశ్రమలు ఎక్కువగా స్థాపించినప్పుడు ఆ పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యానికి సంబంధించిన అంశాలు కూడా మనకు చాలా ముఖ్యం. ఈ కాలుష్యానికి సంబంధించిన అంశాల గురించి 1991లో మనం మాట్లాడుకోకపోయినప్పటికీ కూడా 2023 సంవత్సరం వచ్చేటప్పటికి, లేదా ప్రస్తుతం మనం ఉన్న 2024 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ అంశాలు చాలా ప్రాముఖ్యతను మనం సంతరించుకున్నాయి. అంటే ఈరోజు మనం చూసే ప్రపంచం ఏదైతే ఉందో ఇటువంటి ప్రపంచం 1991లో లేదు. అంటే 1991లో ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది. అందుకే మనం అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగే శిఖరాగ్ర సమావేశాలు కానివ్వండి, ఇతర సదస్సులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మాట్లాడేది ఏమిటంటే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఈ పర్యావరణం అనేది సమతుల్యత దెబ్బతింది. ఆ సమతుల్యతను మనం కాపాడాలి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఈ సమతుల్యతను కాపాడడంలో పాలు పంచుకోవాలి. అలా పాలు పంచుకోవాలి అంటే ముఖ్యంగా వారు కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏది అంటే ఆ దేశానికి సంబంధించిన పరిశ్రమల విషయాల్లో. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో ఈ పరిశ్రమల సంఖ్య పెరిగింది. కానీ ఈ పరిశ్రమలకు సంబంధించి జీడిపిలో వాటా ఎంతైతే ఉందో అది పెద్దగా మార్పు అనేది కనిపించడం లేదు. అందుకని గతంలో మనం చెప్పుకున్నట్టుగా మన జీడిపిలో ఎక్కువ వాటా సేవా రంగానికి ఉంది. 50% పైగా వాటా సేవా రంగంలో ఉంది. మరి అటువంటప్పుడు ఈ పరిశ్రమలకు సంబంధించిన వాటా అనేది పెంచాలి. వాటా అనేది పెంచాలి అంటే నూతన పరిశ్రమలు స్థాపించాలి. నూతన పరిశ్రమలు స్థాపించాలి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలి. అలాగే దేశీయంగా ఉన్న కంపెనీలు కూడా నూతన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలి. మరి అలా పెట్టాలి అంటే ఆ కంపెనీలకు భారతదేశంలో ఉన్న మౌలిక వసతుల గురించి తెలియచేయాలి అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ మౌలిక వసతుల ఈ డెవలప్మెంట్ అనేది మనకు కనిపించాలి. క్లియర్. ఆ తర్వాత నూతనంగా పెట్టబోయే ఇండస్ట్రీలు కానీ కంపెనీలు కానీ ఏమైనా ఉంటే వాటికి పన్ను రాయితీ అనేది ఇవ్వాలి. క్లియర్. అంటే అలా రాయితీ అనేది ఇచ్చినప్పుడు ఎక్కువ కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. అందుకే చూడండి, ఇప్పుడు ఉదాహరణకు మనం ప్రపంచంలో తీసుకుంటే
ఎక్కువగా పెట్టుబడులు తరలి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే చైనా దేశానికి వెళ్తున్నాయి. మన పొరుగు దేశమే అయినప్పటికీ వారు పెట్టుబడులను బాగా ఆకర్షించుకోగలుగుతున్నారు. క్లియర్? ఎందుకంటే అక్కడ నూతనంగా ఏర్పాటు చేసే ఈ కంపెనీలకు పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటుగా మౌలిక వసతులు కూడా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఛాలెంజింగ్ ఏమిటి? ఒకవేళ మన దేశానికి సంబంధించిన ప్రత్యక్ష పెట్టుబడులు మనం ఆహ్వానించినప్పటికీ ఎక్కువ దేశాలు చైనాకు వెళ్తూ ఉండడం వలన మనం మిగతా ప్రపంచాన్ని చైనా నుంచి మరలించడం అంటే చైనా వారు ఇచ్చే రాయితీల కంటే మనం ఎక్కువ ఇవ్వాలి, చైనా వారు ఇచ్చే ఈ మౌలిక సదుపాయాల వసతుల కంటే మనం ఎక్కువగా అందించగలగాలి. అప్పుడే ఇక్కడ ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా వచ్చి పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమల వల్ల వెదజల్లే కాలుష్యము, ఈ వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఆ పరిమితులు అనేవి అక్కడ చక్కగా పెట్టుకోగలగాలి. అంటే ఎంత తక్కువ కాలుష్యాన్ని వెదజల్లితే అంత మంచిది. క్లియర్? అందుకని ఇక పోను భవిష్యత్తులో జీరో కార్బన్ అంటే కార్బన్ న్యూట్రాలిటీకి మనం రావాలి అంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో వారు ఉపయోగించే సాంకేతికత అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ పరిశ్రమలకు సంబంధించిన విధానాలు తయారవుతున్నాయి అంటే కేవలం పరిశ్రమలు పెట్టడానికి మాత్రమే కాదు, ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఉత్పత్తులతో పాటుగా అక్కడ వచ్చే ఈ కాలుష్యాన్ని కూడా నియంత్రించగలగాలి. అందుకే భారతదేశం లాంటి దేశాలు ఇటువంటి పెద్ద విధానాలు తయారు చేసినప్పుడు తొందర పడకుండా మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మీకు ఇమీడియట్గా వచ్చే డౌట్ ఏమిటంటే మన దేశము, మన పరిశ్రమలు, మన పెట్టుబడి మనం అనుకున్నప్పుడు ఇతర దేశాలకు దీనికి ఏమిటి సంబంధము అంటే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రాజకీయంగానైనా ఆర్థికంగా అయినా కూడా ప్రతి దేశాన్ని ఇతర దేశాలు గమనిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, భారతదేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూసింది. ఇక్కడ క్లియర్? నెంబర్ 1. నెంబర్ 2, ఆర్థిక పరమైన విధానాలలో మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఇతర దేశాలు భారతదేశం వంక చూస్తాయి. ఎందుకు అనంటే ఇక్కడ మనకు పరిశ్రమలు పెరుగుతున్నది కాదు, పరిశ్రమలు పెరుగుతున్నాయి, దాంతోపాటు కాలుష్యం అనేది పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆల్రెడీ డిస్టర్బ్ అయిన ఈ పర్యావరణ సమతుల్యత ఏదైతే ఉందో అది మరింత దెబ్బతింటుంది అని ఆందోళన. కాబట్టి ఇతర దేశాలకు అటువంటి ఛాన్స్ ఏమీ ఇవ్వకుండా మన విధానాల ద్వారా కేవలం పెట్టుబడి, కేవలం ఉత్పత్తే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా మనం పాటుపడుతున్నాము అన్న విషయాల్ని స్పష్టంగా ఈ విధానాల్లో తెలియజేయాలి. అంటే మన దగ్గరికి వచ్చి పెట్టుబడి పెట్టే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఉత్పత్తులతో పాటుగా కాలుష్యాన్ని కూడా నియంత్రించగలిగే స్థితిలో అవి ఉండాలి. దాన్నే కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. కాబట్టి ఈ పారిశ్రామిక విధానం అనగానే అది ఒక విధానం రూపొందించి పరిశ్రమల్ని పిలిచి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఉత్పత్తి చేయించడం మాత్రమే కాదు, దానికి సంబంధించిన బోలెడన్ని అనుమతులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు అవన్నీ కూడా పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది. అందుకే భారతదేశం లాంటి దేశాల్లో ఇంత విశాలమైన దేశము, అలాగే బోళ్ళంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధానాలు రూపొందించవలసిన అవసరం ఉంది. అందుకే 1991 సంవత్సరంలో వచ్చిన పారిశ్రామిక విధానం తర్వాత ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ మనం ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని మనం రూపొందించాం. క్లియర్? ఈ రెండింటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అయిపోయింది కదా, బేసిక్స్ అన్నీ మీకు అర్థమైపోయాయి కదా. ఈ పాయింట్స్ నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు మైండ్లో చక్కగా మీకు వెళ్ళిపోయి అలాగే ఉండిపోవాలి మీ మైండ్లో లైఫ్ లాంగ్. క్లియర్? సో అలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎకానమీ గురించి ఎప్పుడు చదివినా, ఇప్పుడు చదివేదేమో జాబ్ సాధించడానికి, మరి జాబ్ వచ్చిన తర్వాత
అప్పుడు కూడా మీరు పేపర్ చదవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఎందుకంటే ఇప్పుడు మీలో ఇంకల్కట్ అయిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ అలా కంటిన్యూ అయిపోవాలి లైఫ్ లాంగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు జాబ్ రాగానే ఇవన్నీ వదిలిపెట్టేసి మీరేం వెళ్ళిపోరు, రైట్? సో మీరు తర్వాత ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగాలకు మీరు ప్రయత్నించవచ్చును, నెంబర్ 1. నెంబర్ 2, మీకు తెలిసిన వారికి మీరు గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎప్పుడూ ఎక్కడా కూడా వృధా కాదు. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇది ఇండస్ట్రియల్ పాలసీ 1991. చూడండి ఇక్కడ. సో చూడండి, మీకు జ్ఞాపకం ఉండింది డెఫినెట్గా, మనము ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడినప్పుడు 1991లో అంత పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు చేపట్టడానికి గల కారణము, అప్పట్లో అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని తట్టుకొని అప్పటి ప్రధానమంత్రి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వెళ్ళారు అన్న విషయాలన్నీ కూడా మనం చర్చించుకున్నాం. క్లియర్? అలాగే దాంతోపాటుగా మనం చర్చించుకున్న అంశం ఏమిటి అంటే, ఎకానమీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ పెత్తనం ఏదైతే ఉందో ఆ పెత్తనాన్ని బాగా తగ్గించేసింది. అంటే ప్రైవేటు వారిని ఆహ్వానిస్తూ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఆధారంగా ఈ ప్రైవేటు పెట్టుబడిని ఆకర్షించడానికి వారిపైన నియంత్రణ అనేది తగ్గించడం జరిగింది. అంతే కదా? ఈ స్వేచ్ఛా స్వాతంత్రము ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ టెన్షన్ అనేది లేకుండా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆమె క్లియర్? అలాగే చూడండి ఇక్కడ, ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఏమైంది అంటే ప్రభుత్వ రంగ పాత్ర, అంటే ఈ పబ్లిక్ సెక్టర్ పాత్ర అనేది డైల్యూట్ చేసేసాం మనం. డైల్యూట్ చేయడం అంటే ఆ కంట్రోల్ అనేది, నియంత్రణ అనేది తగ్గించేసాం. అంటే ఉదాహరణకు టెలికాం కావచ్చు, విమానయాన రంగం కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చును, బ్యాంకింగ్ కావచ్చును, అప్పటి వరకు కేవలం ప్రభుత్వమే వీటన్నిటినీ ఈ రంగాల్లో ఉంటే వీటన్నిటినీ ఓపెన్ చేసి ఆ రంగాలలో ప్రైవేటు పెట్టుబడిని, ప్రైవేటు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే నియంత్రణ అనేది తగ్గించడం జరిగింది. క్లియర్? ఆల్రెడీ నేర్చుకున్న పాయింట్సే మనం ఇవి. నెక్స్ట్, అలాగే ప్రభుత్వం దగ్గర అంశాలు ఏమిటి అంటే భద్రతకు సంబంధించిన అంశాలు, అలాగే వ్యూహాత్మక అంశాలకు సంబంధించినవి, అలాగే పర్యావరణానికి సంబంధించినవి, సామాజిక అంశాలకు సంబంధించినవి, అవి ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోవడం జరిగింది 1991లో. క్లియర్? అలాగే దిగుమతి చేసుకున్న మూలధన వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా ఆటోమేటిక్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే ప్రభుత్వం యొక్క పాత్ర గణనీయంగా తగ్గింది, నియంత్రణ అనేది తగ్గింది. ఏమైనా అవసరాన్ని బట్టి దిగుమతి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి 51% వరకు ఆమోదించడం జరిగింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే ఇప్పుడు మన దేశానికి సంబంధించిన పరిశ్రమల్లో టెక్నాలజీ అనేది వాడుతున్నాం, సాంకేతికత అనేది వాడుతున్నాం. మనం మాట్లాడేది ఏమిటి? 1991కు సంబంధించిన అంశాలు మనం మాట్లాడుతున్నాం. అయితే సాంకేతికత ఉన్నప్పటికీ అది అబ్సొల్యూట్ టెక్నాలజీ అంటారు, పురాతనమైన సాంకేతికత. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ సాంకేతికతను పదును పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉంటే పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అది మనకు తెలిసిన అంశమే. అయితే మన దేశాల్లో, అంటే భారతదేశం లాంటి దేశాల్లో సాంకేతికతను వాడుతున్నప్పటికీ అది పురాతనమైన సాంకేతికత కాబట్టి దానికి సంబంధించిన ఈ అంశాల్లో కూడా మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి 1991లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏమిటి అంటే
ఈ సాంకేతికతను కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎంఆర్టీపీ చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. ఇక్కడ ఎంఆర్టీపీ చట్టం అనేది ప్రస్తుతం లేదు, అది తొలగిపోయింది, అది రద్దు అయింది. ఇస్ దట్ ఓకే? కానీ ఎంఆర్టీపీ చట్టానికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఎంఆర్టీపీ చట్టము ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? 1969. దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. క్లియర్? నెక్స్ట్, ఇక మనకు అద్భుతంగా కనిపిస్తుంది మన ప్రశ్న. రైట్, చూడండి, ఈ ప్రశ్న చూస్తే జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్లో ఉంది, నథింగ్ టు వరీ. మీ అందరికీ ఇంగ్లీష్ బాగా వచ్చు, ఆ విషయం నాకు తెలుసు. చూడండి, ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా 2023. ఇది ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం, కానీ దానికి సంబంధించిన ఒక ప్రశ్న రూపంలో మనం ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఈ ప్రశ్న 2023 నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించింది. అలాగే ఈ ప్రశ్న అయిన తర్వాత 1991 పారిశ్రామిక విధానానికి సంబంధించిన ఒక ప్రశ్న కూడా చూపిస్తాను, రెండు చూపిస్తాను నేను. క్లియర్? సో ఈ విధంగా నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించిన రైట్ ఈ రెండు స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? రెండు కరెక్టా, రెండు తప్ప, లేదా ఒకటి కరెక్టే ఒకటి తప్ప మనం గమనించాలి. చూడండి, జాగ్రత్తగా చూస్తే ఈ నూతన పారిశ్రామిక విధానము 2023 ప్రకారంగా ఇట్ ఈస్ లైక్లీ టు ఫోకస్ ఆన్ న్యూ ఇండస్ట్రీస్. అంతే కదా, ఆబ్వియస్లీ. కాబట్టి ఈ నూతన పారిశ్రామిక విధానం అంటే నూతన పరిశ్రమల మీద కేంద్రీకరిస్తుంది. అలాగే కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఈ కాలుష్యం ఏదైతే ఉందో, ఈ కార్బన్ ఉద్గారాలు ఏదైతే ఉందో, దాన్ని వీలైనంత వరకు న్యూట్రల్గా ఉంచడానికి చేసే ప్రయత్నమే ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2023 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇట్ ఎండివర్స్. ఇట్ అంటే ఏమిటి? నూతన పారిశ్రామిక విధానము 2023. దీని ప్రకారంగా ఎండివర్ అంటే చేసే ప్రయత్నం ఏమిటి అంటే టు మేక్ ఇండియా ఏ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. క్లియర్? ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఈ ఉత్పత్తికి సంబంధించిన దేశాలు. అయితే అటువంటి దేశాల్లో మన దేశం కూడా ఒక పెద్ద ఉత్పత్తికి సంబంధించిన అంశాలు చేపట్టాలి అనే ఒక ఉద్దేశం. అంటే దీని అర్థం ఏంటంటే ఇట్ ఎండివర్స్ టు మేక్ ఇండియా ఏ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఈ నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించిన లక్ష్యాలు. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఈ రెండు కరెక్టే కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? డెఫినెట్గా బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? రాసుకోండి పాయింట్స్, దయచేసి రాసుకోండి. మళ్ళీ 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 చెబుతున్నాను, రాసుకోండి. వెరీ వెరీ గుడ్. క్లియర్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అయిపోయింది కదా. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాము. ఈ ప్రశ్న ఏమిటంటే ఈ ప్రశ్న 1991 పారిశ్రామిక విధానానికి సంబంధించిన ప్రశ్న. ఇస్ దట్ ఓకే? 1991. మళ్ళీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాం. ఈ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది అంటే మొదటి స్టేట్మెంట్ కనుక మనం చూస్తే ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1991, 1991 భారత పారిశ్రామిక విధానం ప్రకారంగా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బోల్డెస్ట్ ఇనిషియేటివ్స్ ఏ గవర్నమెంట్ కుడ్ ఎవర్ టేక్ అండర్ ఏ వెరీ డిఫికల్ట్ ఎకానమిక్ సిచ్యువేషన్. చూడండి, మనం ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడినప్పుడు 1991 సంవత్సరంలో మన పరిస్థితి ఎలా ఉంది,
భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అన్న అంశాలు మనం చర్చించుకోవడం జరిగింది. అది ఒక భయంకరమైన సమయము, ఆర్థిక మాంద్యాన్ని మనం ఎదుర్కొంటున్నాము, మనకు విదేశీ మార్గ ద్రవ్యం అనేది లేకుండా పోయింది. ఈ అంశాలన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఇక అప్పుడు అటువంటి సమయంలో ఉన్న ప్రభుత్వం, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రి, వీరు కొన్ని ధైర్యమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అంటే 1991 పారిశ్రామిక విధానం అనేది భారత ప్రభుత్వం తీసుకున్న ఒక ధైర్యవంతమైన సాహసోపేతమైన చర్యగా మనం తీసుకోవచ్చు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ పరిస్థితుల ప్రకారంగా మనం తెలుసుకున్నది ఏమిటి, భారతదేశంలోనే ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతాము అంటే వ్యతిరేకత అనేది ఎదురైంది. భారతదేశ పరిశ్రమలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించకూడదు. ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది మనకు వద్దు. ఒకవేళ అది చేస్తే కనుక భారతదేశానికి సంబంధించిన పరిశ్రమలు దెబ్బతింటాయి, మళ్ళీ మనం బ్రిటిష్ కాలం నాటికి వెళ్తాము అన్న ఒక ఆందోళన వెలిబుచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టే ఈరోజు మనం ఆర్థికంగా ఇంత బలంగా ఉన్నాము. కాబట్టి ఆ రోజు ఉన్న ఆ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం తీసుకున్న చర్య అనేది ఒక సాహసోపేతమైన చర్యగా మనం చెప్పవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్, క్లియర్. ఇక స్టేట్మెంట్ బి ఏమిటి అంటే, ఇట్ సిగ్నిఫికెంట్లీ డిస్మాంటిల్డ్ లైసెన్స్ రాజ్. చెప్పుకున్నాం మనం, ఈ పరిశ్రమలు కొంతమందికి ఈ లైసెన్సులు ఇచ్చేవారు. ఆ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే అటువంటి పరిశ్రమలు స్థాపించాలి. అంటే ఇక్కడ మోనోపొలి అనేది వచ్చేసింది అన్న విషయాన్ని కూడా మనం ఇప్పుడు గ్రహించాం. కాబట్టి ఈ 1991 ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా ఈ లైసెన్స్ రాజ్ అనేది రద్దు చేస్తూ భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మనం ఆహ్వానించాము. ఎందుకు? అక్కడ ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న మన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుతమైన చర్య. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి గమనించండి, పరీక్షల్లో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు అస్సలు ప్యానిక్ గురి కావద్దు. నెమ్మదిగా చదవండి, ఆన్సర్ మీకు వస్తుంది. అలా రావాలి అంటే మన క్లాసులు మొత్తం కూడా మీరు జాగ్రత్తగా వినండి, విని పాయింట్స్ రాసుకోండి, రివైజ్ చేయండి. ఎగ్జామినేషన్ వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడా ఏమీ ఎటువంటి ఇబ్బంది మీకు రాదు. ఆమె క్లియర్? సో ఆన్సర్ ఏమిటి ఇక్కడ? ఆప్షన్ 3, రైట్. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు మనం న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2023 కనుక మనం తీసుకుంటే, వెరీ 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 ఇంపార్టెంట్ వన్, రైట్. 2023 మనం ఇక్కడ నుంచి మనం చర్చిస్తాం. ఇస్ దట్ ఓకే? ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమిటంటే భారత పారిశ్రామిక విధానము 1991కు సంబంధించింది. ఇది కష్టతరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఒక ప్రభుత్వము తీసుకున్న సాహసోపేతమైన కార్యక్రమాల్లో ఒకటి. లైసెన్స్ రాజ్ అనేది రద్దు చేశాము. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మనం తలుపులు తెరిచాము. క్లియర్? కానీ మనం ప్రస్తుతం ఉన్నది 2024. అయితే ప్రభుత్వం కొన్ని సంవత్సరాల కిందే నూతన పారిశ్రామిక విధానాన్ని తయారు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే 1991లో ఉన్న ఈ ఆర్థిక వాతావరణము, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని మనం తయారు చేయడం మొదలుపెట్టాం. ఆ నూతన పారిశ్రామిక విధానాల్లో మనకి ఏముంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేజ్ నుంచి మనం చూస్తాం. ఇక్కడ రైట్ చూడండి, ఇక్కడ ఈ నూతన పారిశ్రామిక విధానంలో కొత్త పరిశ్రమలు బాగా ఏర్పాటు చేయాలి. అలాగే కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించిన అంశాలని దృష్టిలో పెట్టుకుంటూ భారతదేశాన్ని ప్రధాన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్,
ప్రధాన తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నంపై దృష్టి ఉంది అని చెప్పేసి నివేదికలు స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఆ దృష్టి అనేది ఎందుకు వచ్చింది అంటే 1991లో ఉన్న పరిస్థితులకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1991లో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనం విధానాల్ని తయారు చేయలేం. ఆ విధానాలు మనకు ప్రస్తుతంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయాలి. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? పరిశ్రమలు పెరగాలి. క్లియర్? పరిశ్రమలు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తాయి, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఆ పరిశ్రమల ద్వారా తయారయ్యే ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వలన మనము ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడడం అనేది తగ్గుతుంది. దిగుమతులు తగ్గుతున్నాయి అంటే మన విదేశీ మారక ద్రవ్యం పెరుగుతున్నట్టుగా, ఎగుమతులు పెరుగుతున్నాయి అంటే విదేశీ మారక ద్రవ్యాలు పెరుగుతున్నట్టుగా మనం గమనించాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ మనకు దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయి అంటే ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఈ ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో భారతదేశం కూడా ఒకటి నిలుస్తుంది, భారతదేశం ఒకటిగా నిలుస్తుంది. అలా నిలవాలి అంటే నూతన పారిశ్రామిక విధానం అనేది కావాలి. క్లియర్? ఎట్ ద సేమ్ టైం కాలుష్యానికి సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని వీలైనంత వరకు నియంత్రించగలగాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఐఎమ్ ఏ క్లియర్? రైట్ కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్ పాయింట్స్ మనకు తెలిసినవి. ఇక్కడ సేవా రంగానికి అంటే జీడిపి అంటే ఏంటో మీ అందరికీ అద్భుతంగా తెలుసు. మనం చాలా డీటెయిల్గా మనం చెప్పుకున్నాం. క్లియర్? భారతదేశానికి సంబంధించిన జీడిపి కనుక చూస్తే సేవా రంగం యొక్క వాటా 54% ఉంది. రైట్? ఉత్పత్తులకు సంబంధించి ఇక్కడ 16% దగ్గర మనం ఆగిపోయాం. స్టాగ్నేటెడ్ అరౌండ్ 16%. అంటే ఈ ఉత్పత్తి రంగానికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన వాటా జీడిపిలో అలా నిలిచిపోయింది. మరి అలా నిలిచిపోతే ఎలా? ఈ వాటా అనేది పెరగాలి అంటే నూతన పరిశ్రమలు రావాలి. క్లియర్? నూతన పరిశ్రమలు రావాలి అంటే నూతన పరిశ్రమల విధానాలు తయారు చేయాలి. మరి పరిశ్రమలు ఎలా వస్తాయి? మేము ఇక్కడ భారతదేశంలో నూతన పరిశ్రమలు పెట్టుకుందాం అనుకుంటున్నాము, మీరు రండి అంటే ఎవరు రారక్కడికి. క్లియర్? ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గల అనువైన వాతావరణాన్ని భారతదేశం సృష్టించాలి. దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు సంబంధించి పన్ను రాయితీ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. ఐఎమ్ క్లియర్? రైట్? అది ఎలా ఇచ్చారో చూద్దాం. ఇక వ్యవసాయాన్ని కనుక తీసుకుంటే మన జీడిపిలో వ్యవసాయం యొక్క వాటా 15%గా మనకు కనిపిస్తుంది. 15% జీడిపిలో వ్యవసాయం జీడిపిలో 15% అయినప్పటికీ 49% మంది ఈ వర్క్ ఫోర్స్ పనిచేసేవారు ఈ వ్యవసాయంలో మనకు కనిపిస్తారు. అంటే ఇప్పటికి కూడా బోలెడంత మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. క్లియర్? అలాగే మనం 1991-2021 మధ్యలో కనుక మనం గమనిస్తే ఈ పరిశ్రమలకు సంబంధించిన ఈ ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది అంటే 15% నుండి 25% పెరిగింది. సరిపోదు, ఇంకా పెంచాలి. ఇంకా పెంచాలంటే నూతన పరిశ్రమలు రావాలి. కాబట్టి నూతన పారిశ్రామిక విధానం కావాలి అన్న ఉద్దేశంతోనే మనం నూతన పారిశ్రామిక విధానము 2023ని మనం తయారు చేయడం జరిగింది. క్లియర్? అలాగే నీతి ఆయోగ్ తెలుసు కదా మనకు. నీతి ఆయోగ్ అంటే ఏమిటి అనేది చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం. ఈ నీతి ఆయోగ్ డాక్యుమెంట్ ఏమిటంటే స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా
ఎట్ 75. క్లియర్. ఇక్కడ జీడిపి యొక్క శాతంగా తయారీ రంగం యొక్క సహకారాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాల జాబితాను తయారు చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే కొంచెం ఇక్కడ ఈ నియంత్రణ అనిశ్చితి అనేది ఒకటి ఉంటుంది. పెట్టుబడి రావడం కూడా కష్టం, అలాగే నూతన సాంకేతికత రావడం కూడా కష్టము, అలాగే వ్యాపారాన్ని సులభతరం చేయడం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నూతన విధానాలని తయారు చేయవలసి ఉంటుంది. క్లియర్. స్క్రీన్ మీద నేను సర్కిల్ చేసి పెట్టాను కదా, ఈఓడిబి అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్. సులభతరంగా వ్యాపారాన్ని చేసుకోవచ్చును. ఎవరు చేసుకోవచ్చును? ఏ కంపెనీ అయితే భారతదేశంలో పెట్టుబడి పెడుతుందో, అది స్వదేశీ కంపెనీ అయినా విదేశీ కంపెనీ అయినా, సులభతరంగా వ్యాపారం చేసుకునే విధంగా ఉంటే అప్పుడు ఆ కంపెనీలు వచ్చేసి పెట్టుబడులు పెడతాయి. ఇక్కడ సులభతరం అంటే ఏమిటి? రైట్. అనుకున్న వెంటనే వాటికి అనుమతులు రావాలి. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దానికి కావలసిన పెట్టుబడి, బ్యాంకుల ద్వారా వచ్చే లోన్లు అవన్నీ కూడా చాలా ఈజీగా రావాలి. మౌలిక వసతులు ఉండాలి. తద్వారా వీలైనంత త్వరలో వారి ఉత్పత్తులు కనుక తయారు చేస్తే అప్పుడు ఆ కంపెనీలకు లాభాలు వస్తాయి. అదేవిధంగా అదే సమయంలో పన్ను రాయితీలు అనేవి ప్రతి కంపెనీ కోరుకుంటుంది. అప్పుడే మనకు నిజమైన అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ యొక్క డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది. దాన్ని స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా 75. సో ఎగ్జామినేషన్లో అడగొచ్చు ఒక ప్రశ్న, స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా ఎట్ 75. ఈ డాక్యుమెంట్ని విడుదల చేసినది ఎవరో? నీతి ఆయోగ్. క్లియర్. నెక్స్ట్, ఇక్కడ మనకున్న సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా డైరెక్ట్ ఇన్సెంటివ్స్ అనేది ఒకటి సమస్య. చూడండి, నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ సాధారణంగా ఏం చేస్తుందంటే ప్రభుత్వం కూడా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని వస్తుంది. సో ఇన్సెంటివ్స్ ఎంత బాగా ఇవ్వగలిగితే పరిశ్రమలు అంత బాగా ఏర్పడతాయి. మరి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినప్పుడు పరిశ్రమ వస్తుంది, కానీ ఉత్పత్తి లేదు. మరి అటువంటప్పుడు రాయితీలు ఇచ్చి ఏం లాభం? కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు పర్మిషన్ ఇస్తాం, ఎప్పటిలోపు ఉత్పత్తి మొదలు పెట్టాలి. అది ఇంపార్టెంట్. క్లియర్. ఒకవేళ మీరు మార్చ్ 2024 లోపల ఉత్పత్తి కనుక మొదలు పెడితే మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, మీరు చేసిన ఉత్పత్తి ప్రకారంగా చెప్పిన డేట్ కంటే ముందే కనుక ఉత్పత్తి మొదలు పెడితే మీకు ఇన్సెంటివ్లు ఇస్తాము, ప్రభుత్వ రాయితీలు ఇస్తాము, అలాగే మీకు ఇచ్చే కరెంటు సప్లైలో కూడా అక్కడ మీకు తక్కువ ధరకి ఇస్తాము అనేవి ఆ రాయితీలు కనుక ఇవ్వడం జరిగితే అప్పుడు అద్భుతంగా అవి పనిచేస్తాయి. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దాన్నే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటారు. అందుకని ఈ నూతన విధానం ప్రకారంగా మార్చ్ 2024 లోపల ఈ కొత్త కంపెనీలు కనుక ఉత్పత్తి చేస్తే, ఉత్పత్తి మొదలు పెడితే వాటికి రాయితీలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఈ మార్చ్ 2024 అని అంత పర్టికులర్గా పెట్టడం వలన అది బోల్డన్ని కంపెనీలని ఆకర్షించలేము. కాబట్టి దీన్ని ఒక 2-3 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది. క్లియర్. ఒక పాయింట్. నెంబర్ 2, ఇక్కడ చూడండి మీరు, ఇండియా షుడ్ కీప్ ఇన్ మైండ్ చైనా +1 ఆపర్చునిటీ అన్నాం. ఎగ్జామ్లో అడుగుతారు, చైనా +1 ఆపర్చునిటీ అంటే ఏమిటి, లేదా 1+ అంటే ఏమిటి, లేదా C+1 అంటే ఏమిటి అని అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా చైనాకు వెళ్ళడానికి గల కారణం నేను మీకు చెప్పాను. అక్కడ ఉండే మౌలిక వసతులు, అక్కడ లభించే పన్ను రాయితీలు. అంతేకాకుండా భారతదేశం లాంటి దేశము, అలాగే థాయిలాండ్, టర్కీ, వియత్నాం లాంటి దేశాలు, ఇవన్నీ కూడా ప్రామిసింగ్ డెవలపింగ్ ఎకానమీస్. అంటే మనకు కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించుకునే ఇక్కడ సత్తా ఉంది. మరి ఆకర్షించాలి అంటే చైనాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్న దేశాలకు ఒక సూచన అనేది పంపించాలి.
చైనా మాత్రమే కాదు, మేము కూడా అంతకంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ మేము ఇవ్వగలుగుతున్నాము. దాన్ని చైనా ప్లస్ వన్ ఆపర్చునిటీ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఆమె క్లియర్? అది కూడా మన పారిశ్రామిక విధానంలో ఒక భాగము. ఏ పారిశ్రామిక విధానము? నూతన పారిశ్రామిక విధానము 2023. ఆమె క్లియర్? అందుకే ఈ కొత్త కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి 17% తక్కువ పన్ను రేటు వర్తిస్తుంది. అలాగే అన్ని పన్నులకు కూడా అన్ని నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు కూడా ఈ రాయితీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ రిసోర్సెస్. అవునా కాదా? అంటే ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే భూమి కావాలి. మరి భూమి అనేది 100 ఎకరాల్లో కావాలి. ఎక్కడుంది అంత భూమి? క్లియర్ టైటిల్ ఉన్న భూమి ప్రభుత్వమే సేకరించి పరిశ్రమలకు అందివ్వాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనం దేశంలో ఉన్న ఏ రాష్ట్రాన్ని చూసినా కూడా ప్రతి రాష్ట్రము ఈ భూసేకరణకు సంబంధించిన ఈ చర్యలు ప్రక్రియ అనేది మొదలు పెడుతుంది. రైట్? తీరా ఒక ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్కి సంబంధించి పెట్టుబడి పెట్టి అక్కడ ఉత్పత్తి స్టార్ట్ చేసే కంటే ముందు కానీ స్టార్ట్ చేసిన తర్వాత కానీ లిటిగేషన్లు ఏమైనా వస్తే అక్కడ ఉత్పత్తి ఆగిపోతుంది. ఎందుకంటే ఆ అంశాన్ని కోర్టులో కనుక సవాలు చేస్తే కోర్టు కనుక స్టే ఇస్తే ఆ పనులన్నీ అలాగే ఆగిపోతాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ని పరిశ్రమలకు అప్పజెప్పే అంశం కూడా ఈ నూతన పారిశ్రామిక విధానంలో ఒక ముఖ్యమైన అంశంగా మనం భావించవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఇది మనకు 1991 2023కి సంబంధించిన పారిశ్రామిక విధానాలు. క్లియర్? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి పాయింట్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. And I wish you all very very good luck, and I will see you in the next session. Thank you so much.